ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ 2025 సంవత్సరం క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ. మరి విజయనగరంలో మేము పరిచర్య చేస్తున్నామని చాలామందికి తెలుసు. మరి విజయనగరం ప్రాంతం నుంచి మా కుటుంబం తరపున మీకు శుభాలు తెలియజేస్తూ క్రిస్మస్ సందర్భంగా కొన్ని పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని గణపరుద్దాం. రక్షకుడు మన కొడుకు ఉదయించాడు అనే పాట పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని గణపరుద్దాం. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా. రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు ఉదయించినాడు. రారెగొల్ల బోయలార, రక్షకుడు ఉదయించినాడు. రారెగొల్ల బోయలార, తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలమొందుదాము. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా. రక్షకుడు ఉదయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా దిక్కులేని చూచినాడు. రక్షకుడు ఉదయించినాడట, మన కొరకు పరమా. రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు ఉదయించినాడు. రారెగొల్ల బోయలార, రక్షకుడు ఉదయించినాడు. రారెగొల్ల బోయలార, తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలమొందుదాము. రక్షకుడు ఉదయించినాడట. మన రక్షకుడు మన కోసం పుట్టి ఉన్నాడు. ఆమేన్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మనం ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి మనకి ఏ కారణాలు అవసరం లేదు. ఎందుకంటే పరలోక సింహాసనాన్ని మన కోసం వదిలిపెట్టి రిక్తుడై మన కోసం ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుని స్తుతిస్తూ మరొక పాట పాడి దేవుని మహిమపడదాం. రాజులకు రాజు పుట్టెను, ప్రభువులకు ప్రభువు పుట్టెను. వెళ్దామా మరి మనం బెత్లెహేమునకు అనే పాట పాడుకుంటూ దేవుని కనపడదాం.
బెత్లెహేము నగరమునా కన్యమరియ గర్భమునా పశులశాల యందునా పావనుండు పుట్టెను. బెత్లెహేము నగరమునా కన్యమరియ గర్భమునా పశులశాల యందునా పావనుండు పుట్టెను. శ్రీయేసురాజు పాలేసురాజు శ్రీయేసురాజు పాలేసురాజు జయము జయము శ్రీయేసుకు జయము నీకు ఎల్లప్పుడూ జయము జయము శ్రీయేసుకు జయము నీకు ఎల్లప్పుడూ. శుభదినం ఈనాడే శుభదినం శుభదినం ఈనాడే శుభదినం. రాజులకు రాజు పుట్టెను ప్రభువులకు ప్రభువు పుట్టెను. అతని భుజము పైన రాజ్యభారం ఉన్నది. ఆయన జీవనాధారమైనాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. ఆమేన్. అతని భుజము పైన రాజ్యభారముండును. ఆయనే జీవనాధారము నీకు నాకు ఎల్లప్పుడూ. అతని భుజము పైన రాజ్యభారముండును. ఆయనే జీవనాధారము నీకు నాకు ఎల్లప్పుడూ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. జయము జయము శ్రీయేసుకు జయము నీకు ఎల్లప్పుడూ. జయము జయము శ్రీయేసుకు జయము నీకు ఎల్లప్పుడూ. శుభదినం ఈనాడే శుభదినం శుభదినం ఈనాడే శుభదినం. రాజులకు రాజు పుట్టెను ప్రభువులకు ప్రభువు పుట్టెను. రాజులకు రాజు పుట్టెను ప్రభువులకు ప్రభువు పుట్టెను. వెన్నెలవని వరం బెత్లెహేమునకు వెన్నెలవని వరం బెత్లెహేమునకు. రండి రండి మనం వెళ్ళుదాము, రండి రండి తరలి వెళ్ళుదాము, రండి రండి మనం వెళ్ళుదాము, రండి రండి తరలి వెళ్ళుదాము. శుభదినం ఈనాడే శుభదినం శుభదినం ఈనాడే శుభదినం శుభదినం ఈనాడే శుభదినం శుభదినం ఈనాడే శుభదినం. ప్రైజ్ ది లార్డ్. ఈనాడే శుభదినం. ఈ శుభదినాలలో శుభ సందర్భంగా దేవుని స్తుతిస్తూ ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఆయన జన్మించినాడు బెత్లెహేమునందు. సర్వోన్నతుడు వెలిసినాడు మనకి రక్షణ ఇచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై దీనుడై మన కోసం ఉదయించిన గొప్ప దేవుని స్తుతిద్దాం. జన్మించినాడు శ్రీయేసురాజు బెత్లెహేమందున అనే పాట పాడుకుందాం. మాతో పాటు కలిపి ఏకీభవించి ప్రభు నామాన్ని స్తుతిద్దాం.
సంతోషం సమాధానం. లేఖనాలు నెరవేర్చడానికి ప్రభు ఏం తెచ్చాడు? ఈ వార్తను దూతలు చెప్పి ఆయన నీతిశూరుడే మన కోసం ఉదయించాడు. ఆమె ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. రాత్రి వేళలో భూలోకం అంతా శాంతితో నిండింది. పరలోకం విరిసింది గాన ప్రతిగానం అనే పాట పాడుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. ఆకాశపు అందిట్లో చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్య తార. తూర్పు దిక్కుల్లో కొంతెత్తి చాటింది ఆ యేసుని రక్షకుని జాడ
అనే పాట పాడుకుందాం. సంబరాలు సంతోషాలు చేసుకుంటూ ఈ లోకమంతా ఎంతో సంతోషంగా ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు కాబట్టి మనం కూడా సంతోషిస్తూ ఆయన నామని గణపరుద్దాం. మట్టి బొమ్మల మీద మనకి తన రూపాన్ని ఇచ్చి ప్రాణం పోసాడు మన యేసయ్య. ప్రాణం పెట్టడానికి మన కోసం మట్టిలో అడుగు పెట్టిన మంచి మంచి దేవుడు. నిన్ను నన్ను ఎంతగానో హెచ్చించిన దేవుడు ఆయన. ఆకాశపు వాకిట్లు తెరిచిన వారైనా ఆమె నీ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు
ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆకాశంలో ఒక తార వెలిసిందంట. అది రాత్రి వేళలో వెలిగింది. భూలోకమంతా శాంతితో నిండింది. పరలోక సైన్య సమూహం ఆ దూతతో ఉండి ఏమనిందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా, కానీ దేవుని స్తోత్రము చేయించునని మనము బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఆకాశం వెలిగింది రాత్రి వేళలో, భూలోకం నిండింది శాంతి, శాంతి సంతోషం అనే పాట పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని గణపరుద్దాం. పరలోకనాథుడు లోకాన్ని ప్రేమించి మనసుకులై పుట్టాడు మరియమ్మ గర్భమందున. ఈ ధరలో ఉన్న పాపిని రక్షించడానికి నరరూపము దాల్చాడు. ఆయన నీ కోసం నా కోసం ఆయన లోకంలో ఉత్సరించాడు. లోక
మాటలతో ప్రభుని స్తుతించాలి. సర్వోన్నతమైన స్థలములలో యేసయ్యకి మాత్రమే మహిమ. కానీ భూమి మీద ఎవరికి సమాధానం ఉంటుందో తెలుసా? కేవలం ఆయనకి ఇష్టలైన మనుషులకు. అంటే యేసయ్యకి మనం ఇష్టంగా బ్రతికితే దేవుడు తప్పకుండా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనకి సమాధానము, నెమ్మదినిచ్చే దేవుడు ఆయన. నీ కుటుంబంలో శాంతి సమాధానము కావాలంటే ఆయనకి ఇష్టమైన వారుగా జీవిద్దాం, ఆయనకి ఇష్టమైన బ్రతుకులు బ్రతుకుదాం, ఆయనకి ఇష్టమైన అలవాట్లు నేర్చుకుందాం. ఆయనకు అనుకూలమైన భక్తి మనం చేసినట్లయితే తప్పకుండా మనకు భూమి మీద యేసయ్య కలిగిన మనము సమాధానము కలిగి ఉంటాము. కాబట్టి అటువంటి మనసుతో ప్రభుని స్తుతిస్తూ క్రిస్మస్ రోజుల్లో ప్రభు యొక్క నామాన్ని గణపరుస్తూ ఆయన నామాన్ని చాటిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నీ జన్మదిన వేడుకల్లో ప్రభా ఈ రీతిగా క్రిస్మస్ క్యారల్స్ చేస్తూ ప్రభా అనేక అయ్యా తండ్రి ప్రాంతాల్లో నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఈ పండుగ మాత్రమే లోకమంతా చేసుకుంటుంది ప్రభా. ఈ లోకమంతా ప్రభా క్రిస్మస్ సంబరాలతో ఆనందిస్తూ ఉండగా నువ్వు జన్మించిన దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా దీనుడివై మా కోసం ఆ మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి వచ్చి రిక్తుడవై మా కోసం తండ్రి పశువుల శాలలో తగ్గించుకొని మా కోసం జన్మించి మా కోసం అయ్యా నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి గొప్ప పరిచర్య చేసి అయ్యా మాకు బదులుగా మీరు మరణించి మాకు రక్షణ విమోచన కలుగు చేసి అయ్యా తండ్రి పునరుద్ధారణవై లేచి ప్రభు మాకు పరలోక రాజ్యానికి మార్గం చూపించిన ఏకైక దేవుడైన నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు దేవా. తండ్రి నీకు ఇష్టంగా మేము బ్రతుకుతూ ఆ సమాధానాన్ని మేము కూడా పొందుకుంటూ ప్రతి ఒక్కరూ ప్రభు నిన్ను చాటి చెప్పే వారంగా మేము ఉన్నట్టుకు సహాయం చేయండి. ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.